శ్రీమాత్రే నమ గురుగారు. శ్రీమాత్రే నమ అమ్మ. ముందు ప్రార్థన చేసుకుందాం అమ్మవారికి. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిష్ణం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మికే. ప్రణవానికి ఆత్మ ఆమె, అర్థమైందా? పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో ఉన్న ప్రణవాత్మికే. ఆ ఆత్మ లేనిదే ఈ సృష్టి లేదని. సర్వ వేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అంటున్నాడు. సర్వ వేదాంతాలన్నీ కూడా, వేదాలన్నీ కూడా హ్రీంకారమూర్తయే. అమ్మవారి హ్రీం బీజం ఏదైతే ఉందో, మహదాకాశం, అమ్మవారి హృదయం ఆకాశాల్లో, ఆ మహదాకాశమే హ్రీం బీజం. ఆ హ్రీం బీజం ఆ తల్లి యొక్క ఆసనం. ఆ ఆసనం, ఆ పాదాల దగ్గర ఈ వేదాలన్నీ కూడా హిం సర్వ వేదాంత సంసిద్ధే, సిద్ధంగా పెట్టుకుని ఉన్నది రాబోయే సృష్టికి. అక్కడి నుంచి ఓంకారం నుంచి సృష్టి చేయబోతోందని. మళ్ళీ ఈ తల్లి ఏమిటి? అగ్రబిందు పరికల్పితాననాం, అగ్రబిందు పరికల్పితాననాం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం. ఏమే అగ్రబిందువులో ఉంటుంది. అగ్రబిందువు అంటే ఏమిటి? పైన అమ్మవారు త్రికోణంలో ఉన్న బిందువు. పరికల్పితాననాం అంటే శివ సంకల్పాన్ని పెట్టుకుని ఉన్నదని. పరికల్పితాననాం పార్శ్వబిందు రచనా గుణస్పద. పార్శ్వబిందు అంటే పార్శ్వంలో ఉన్న దక్షిణ వైపు దక్షిణావృత శంఖము, దక్షిణామూర్తి అంటే మేధస్సుతో కూడి ఉన్నది. అంటే సర్వ సృష్టిని ఎలా చేయాలో అనే అదంతా కూడా, ఆ యొక్క రచన అంతా కూడా ఆ మేధస్సులో ఉందని. నవమితే పరశివే పరాం కళాం. నవమితే 9 ఆవరణాలకు సంబంధించిన అంతా కూడా అందులో ఉంది. ఆ తల్లి ఎవరు? కామేశ్వరీం పరాం మీడే కాదిహాది స్వరూపిణి. ఆమె కామేశ్వరి, శివ సంకల్పంతో పెట్టుకున్న అమ్మవారు. పరాం మీడే అంటే పరములో. కాది అంటే కాతో మొదలైన పంచదశీలు, హాతో మొదలైన పంచదశీలు స్వరూపిణి. మాతృకా వర్ణ, అన్ని మాతృకలు కూడా, వర్ణాలన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్న ఈ ఆకాచాట తాప, ఆకాచాట తప ఇవన్నీ ఆమె దగ్గర పెట్టుకుని ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసే భాష అంతా సర్వ సారస్వతము కూడా అక్కడ ఉందని. స్వరూపిణి మాతృకావరణ లిప్తాంగి మహాశ్రీచక్ర మధ్యగాం. ఆవిడ ఎక్కడ కూర్చుంది? అటు ఇక్కడ ఎక్కడో అక్కడ కూర్చొని లేదు, మధ్య బిందువులో కూర్చొని ఉంది, నట్టింట్లో కూర్చొని ఉంది అని. ఈ సర్వ సృష్టి నట్టిల్లు అనుకోండి, అమ్మవారి స్వగృహం అయితే ఆ ఇంటి మధ్యలో కూర్చొని ఉంది. అగ్రబిందు పరికల్పితానాం మహాశ్రీచక్ర మధ్యగాం. శ్రీచక్ర మధ్యలో ఉంది. ఆ శ్రీచక్ర ఈ స్థూలంలోనూ చివరికి నీ హృదయంలో కూడా మధ్య బిందువులోనే ఉంది. ఆవిడ ఎవరు? మహాత్రిపుర సుందరి. ఆమె 3 సృష్టికి కావలసిన 3 పెట్టుకుని ఉన్నది. సత్వరజస్తమోగులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓం 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 ఆవిడ హ్రీం హ్రీం హ్రీం. అది రోజు చదువుతున్నానంటే ఎప్పుడో అప్పుడు ఒకసారి దాని అర్థం చెప్పాలి కదా. ఏంది ఎప్పుడు ఈయన అది ఏదో వందే గురుపదద్వంద్వం, వందే గురుపదద్వంద్వం రెండుగా భాషించినా ఒకటే. అదే శ్రీచక్రం. ఇక దత్త గురువుల యొక్క మరి నమస్కారం చేసుకోవాలి. ఓం హోం ఓం హ్రీం హోం ఓం హ్రీం ఓం. మళ్ళీ అమ్మవారే అఖండాత్మ పరచిద్ఘన. అఖండాత్మ, ఖండము కాని ఆత్మ, అఖండాత్మ ఆయన దత్తాత్రేయులు వారు అంటే అఖండము. కిందకు వచ్చినప్పుడు అమ్మవార్ల లలిత అమ్మవారు అఖండము, కిందకు వచ్చినప్పుడు మహాత్రిపుర సుందరి. అలా అన్నమాట. పరచిద్గన, ఆమె పరాచిద్గన అంటే ఏంటంటే పై ఆకాశాల్లో ఉండే తల్లి, కింద ఆకాశాల్లో నువ్వు చూసే ఆకాశాల్లో కాదు అని. ఎవరికి అదృశ్యమైన చిత్ గగనాల్లో ఉండే తల్లి ఆమె. అలానే ఈ మహానుభావుడు, స్త్రీ గాని పురుషుడు గాని ఆ జ్యోతి
నిసర్గదత్త ఓం, సర్గ కాని దత్త అంటే అఖండముగా ఉన్న దత్త. పరానంద చిన్మయగణ, పరానంద. నీ ఆనందం ఇక్కడ బయటికి వచ్చిన ఆనందం కాదు, ఈ బయటికి వచ్చిన ఆనందమే నీ యొక్క పరలో ఉంది, అదే సచ్చితానందాన్ని. బ్రహ్మదత్త ఓం నువ్వు. విరాట్, స్వరాట్, సామ్రాట్ ఎవరు ఏమన్నా కూడా ఈ 14 లోకాల్లో ఎవరు విరాట్ అంటే నువ్వే, స్వరాట్ అంటే నువ్వే, సామ్రాట్ ఘన విష్ణుదత్తవి నువ్వు. విష్ణువు లేకుండా స్థితి లేకుండా సృష్టి ఏముందమ్మా? అది సర్గస్థితి లయానంత. త్రిపుర దత్తవు. సర్గస్థితి అంటే ఈ సృష్టికి కూడా మళ్ళీ నువ్వే లయము, అంటే నువ్వే జేయము. నేను పుట్టి ఏం చేయాలి అని ఓడికైనా ఆ ప్రశ్న వస్తే నేను లయలోనే వెళ్ళాలి అనేదే చివరికి వాడికి తెలుసుకుంటాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇవి కావు. అసలేనది మళ్ళీ నువ్వే జేయం, లయానంత. సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం. సార్వత్రిక సారస్వతము కూడా చక్రేశ్వరి. ఆ శ్రీచక్రము నుంచి ఈ పరానాదము నుంచి ఇంత భాష, ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు నువ్వు రాయగలుస్తున్నావు. నువ్వు కూడా నీ ఆలోచనలు పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా నువ్వు కూడా ఒక రచయితవే, కానీ కనిపించని రచయితవి. నీ జీవితం కూడా ఒక పెద్ద గ్రంథమే. అర్థమైందా? నీ జీవితం కూడా ఒక గ్రంథమే. అలాంటిది 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా ఒక్కొక్క గ్రంథమే కదా. సర్వసారస్వత. ఎన్నని చదువుతావు, ఎంతని తెలుసుకుంటావు? అనంతము అని. సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలితం. నేను సాదాఖ్య గురించి నేను చెప్పానుగా, అది. సో నిరంజన, నువ్వు రంజింపబడవు, నీకు నిరంజనుడివి. అంటే రాగద్వేషాలు. నువ్వు ఏడుస్తే నేను కరిగిపోవటం ఇక్కడ భూమి మీద, నువ్వు పిలిస్తే నేను రావటం, ఇట్లా నిరంజన. అన్నిటికీ అతీతంగా ఉండేవాడివి నువ్వు. నిర్వికల్ప, ఏ కల్పము ఉండదు. నీకు ఇది చెయ్యాలి, నేను రేపు పొద్దున్న నువ్వు ఇలా ఉండాలి అని ఆలోచన చెయ్యడు ఆయన. నిర్వికల్ప. కల్ప చేసేసాను కదా, అయిపోయింది. దానిపైన ఉంటాడు. మళ్ళీ నువ్వు ఆయనకు నమస్కారం పెడితే మళ్ళీ నేను నిర్వికల్పలో తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? నిశ్చులగన, నిత్యద. ఆయన ఎప్పుడు నిత్యుడు, సత్యుడు. అలా మాయాంతరాత్మ. ఈ మాయ కూడా రెండుగా భాషించేది కూడా నువ్వే. మమ్మల్ని మాయలోనూ పెడతావు, మళ్ళీ నీలోనే లయానంత చేసుకుంటావు, నీలోనే కలుపుకుంటావు నాయన. అలా నిత్యదత్తవు మాయాంతరాత్మ, మాయాఘన. నువ్వు మాయాఘనుడివి. నేను త్రిపుటిని 3వ కన్ను దగ్గరికి రావటం అనేది నా వల్ల అయ్యే పని కాదు. నీ దయ ఉంటేనే నేను త్రిపుటి భంగం చేసుకొని అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని సొంతం చేసుకొని అనుభూతి చేసుకుని, అది కూడా నీ చల్లని చూపుల వలనే. అందుకే నువ్వు నిత్యదత్తవు, నువ్వు మోక్షదత్తవు. 3వ కన్ను దగ్గర నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావు నాయన. త్రిపుటి భంగం చేస్తావు, నీ మాయా నాటకాన్ని నువ్వు అక్కడ నిలిపివేస్తావు. సో మృత్యుంజయ. మృత్యుకే నువ్వు మృత్యువి. అర్థమైందా? రేపు నువ్వు చావాలి అనుకుంటే, తన భక్తుడు రేపు ఆఖరి అనుకుంటే, ఆ లోక కళ్యాణంగా ఏదైనా పని ఉంటే వాడిని అక్కడ మృత్యువును కూడా ఆపుతాడు. ఆ పని అయిన తర్వాత వెళ్ళు అంటాడు. అర్థమైందా? మృత్యు. మరి శివుడు అంతేగా, మార్కండేయుల వారికి చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. అటువంటిది కూడా ఇచ్చే దత్త, మిహిర దత్తవి నువ్వు. పూర్ణ బ్రహ్మ పరిచితి గన. నువ్వు ఒట్టి బ్రహ్మవే కావు, పూర్ణ బ్రహ్మవి అంటే అక్కడ బిందువు అని. జ్ఞానదత్తవు అంటే ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడివని. ఏ జ్ఞానాన్ని ఇచ్చావు? శ్రీ విద్యా జ్ఞానాన్ని ఇచ్చేవాడివి, త్రిపుటి జ్ఞానాన్ని ఇచ్చేవాడివి, అదే త్రిపుర రహస్యం చెప్పేవాడివి. పరశురాముడికి చెప్పినదంతా కూడా త్రిపుర రహస్యం. ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నా, అది ఇందులో ఆనందంగానే చెప్పిందంతా కూడా ఆ త్రిపుర రహస్యమే. ఇది తెలుసుకోవటం. నువ్వు తెలుసుకున్నావురా, నేను తెలుసుకున్నాను అనే భావన నీకు వచ్చింది అంటే అది దత్తకృప అన్నమాట. నీకు తెలిసినా తెలియనట్టుగా నువ్వు ఇంకా తెలుసుకుంటూనే ఉంటున్నావు అంటే అది అక్కడ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ లేదన్నమాట.
నేను తెలుసుకున్నాను అంటే నేను సర్టిఫై అయ్యాను అనేది ఆయన్నే ఇస్తాడు మళ్ళీ. ఆ త్రిపుర రహస్యం తెలుసుకున్నావు అప్పో మూడో కన్ను గురించి. అది నీకు అనుభూతి కూడా ఇస్తాడు. జ్ఞానదత్తవం అంటే అదనమాట. ప్రజ్ఞాన, అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన ఆ! ఇటువంటి స్థితుల్లో నిన్ను నడిపించేవాడు. నిన్ను అజ్ఞానం నుంచి కూడా నీ చెయ్యి పట్టుకొని ప్రజ్ఞాన గన మూడో కన్ను దగ్గర దాకా నీ వెంటే, అందుకే తనను తాను దత్తము చేసుకొని నీ పక్కన ఉంటాడు ఎప్పుడు. దత్త అంటే టక్కని వచ్చి ఉంటాడు నీ పక్కన. అర్థమైందా? ఈ రోజుల్లో గట్టిగా గొంతెత్తి అరిచినా నేను కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి అంటే ఎవడు మన ఘోష వినడు. ఆయన అటువంటి వాడు. దత్త అంటే తనను తాను సమర్పించుకున్నవాడు. అటువంటి విశ్వరూప, నువ్వు విశ్వరూపానివి. హ్మ్. చక్షుర్గన ఎక్కడ ఉన్నా నువ్వు నన్ను చూస్తావు. ఈ విశ్వమే నీ యొక్క కంటి చూపులో ఉంటుంది. నువ్వెప్పుడు విజయదత్తవే. నీ భక్తులు ఎప్పుడు విజయదత్త స్వరూపులే అని వారందరికీ నమస్కరిస్తున్నాను. గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. ఇదిరా నాయన అర్థం. ఏదో శ్లోకాలు చదువుతున్నాను కాదు ఇక్కడ. దాని వెనుకున్న అర్థాలు ఇలా ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద శ్రీ విద్య. అసలు ఇది తెలుసుకుంటే ఇదంతా 1000 నామాలు కూడా సారం ఇది. గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం అనేది సారం. ఇదంతా ఏంటంటే ఉట్టిగా ఏదో మీకు విడమర్చి చెప్పటం లాంటిది. అర్థమైందా అమ్మ?